ఓం మహాగణపతి నమః. శని మనకు మే 17వ తేదీ నుంచి రేవతి నక్షత్రంలోకి సంచారం చేస్తున్నాడు. ఈ రేవతి నక్షత్రం అనేది మనకు 27 నక్షత్రాల్లో చివరి నక్షత్రము. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు, అదేవిధంగా అధిదేవత పూషణుడు. అంటే మనకి శనీశ్వరుడు మే 17 నుంచి దాదాపు అక్టోబర్ 9 వరకు ఈ నక్షత్రంలో సంచారం చేస్తాడు. ఇది ఒక చక్కటి సంచారంగా మనం చెప్పవచ్చు. ఎందువల్లంటే ఈ రేవతి నక్షత్రం అనేది ఒక ముఖ్యమైనటువంటి నక్షత్రం, చివరి నక్షత్రం. అంటే మన బచక్రంలో 27 నక్షత్రాలు మొదటి నుంచి మొదలుకొని చివరి వరకు వచ్చేటటువంటి నక్షత్రం. అంటే మన ప్రయాణం కానీ, అదేవిధంగా మనం ఏదైతే పని చేస్తున్నది కానీ అది చివరిగా ముగించేటటువంటి నక్షత్రం. అంటే దీని తర్వాత మళ్ళీ కొత్తగా ప్రారంభమయ్యేటటువంటి నక్షత్రాలు మనకు ఉంటాయి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తాయి. అయితే ఈ శనీశ్వరుని యొక్క సంచారం అనేది ఈ రేవతి నక్షత్రంలో ఉన్నప్పుడు 12 రాశులకు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ఫలితాలు కలుగజేస్తాయి అనేది ఒకసారి చూద్దాం. మిథున రాశి వారికి ఈ యొక్క శని రేవతి నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు కలుగుతున్నటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే, ఈ మిథున రాశి వారికి రేవతి నక్షత్రము మీనరాశిలో ఉంటుంది కాబట్టి దశమ స్థానంలో ఉంటుంది. కాబట్టి కెరీర్కి సంబంధించినటువంటి విషయాల్లో మార్పులు అనేవి తప్పకుండా మనకు కనిపిస్తాయి. అయితే ఈ మిథున రాశి వారికి అష్టమాధిపతి, అదేవిధంగా నవమాధిపతి అయినటువంటి శనీశ్వరుడు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు, రేవతి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు ఈ మిథున రాశికి అధిపతి, అదేవిధంగా చతుర్థాధిపతి కూడా. కాబట్టి వీరికి ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది. బుధుడు శని ఇద్దరు స్నేహితులు కాబట్టి చక్కటి అనుకూలత మనకు మిథున రాశి వారికి చూడవచ్చు. అదేవిధంగా కెరియరు, పేరు ప్రతిష్ట, అథారిటీ, సోషల్ స్టేటస్ వాటిలలో మార్పులు వస్తాయి. చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అయితే ముఖ్యంగా దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మీ కెరియర్ను రీబిల్డ్ చేసేటటువంటి అవకాశాలు ఇప్పుడు మనకు కలుగుతాయి. అంటే కొత్త కెరియరు లేదా ఉన్న కెరియర్లో కొత్త మార్పులు, ప్రోగ్రెస్ అనేది ఈ మిథున రాశి వారికి కెరియర్ ఫౌండేషన్ను రీబిల్డ్ చేసేటటువంటి చక్కటి పని శనీశ్వరుడు ఈ సమయంలో చేస్తాడు. కాబట్టి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లీడర్షిప్ రోల్స్లోకి వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసిప్లిన్ చాలా చక్కగా ఉంటుంది. కన్సిస్టెన్సీ అనేది పెరుగుతుంది. పేషెన్స్ కూడా మీకు పెరిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. అయితే వీరికి కొంతమందికి మాత్రం మీ యొక్క ఉద్యోగంలో ప్రెషర్, ఎందువల్లంటే దశమ స్థానానికి సంబంధించినటువంటి మనకి కారకత్వం వస్తుంది కాబట్టి ఉద్యోగంలో కాస్త ప్రెషర్ కూడా ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తాయి. అయితే ముందుగా కాస్త ప్రెషర్ ఉన్నప్పటికీ తర్వాత చక్కటి రివార్డ్స్ అనేవి ఈ యొక్క సమయంలో, ఈ యొక్క సంచారంలో మిథున రాశి వారికి తప్పకుండా ఉంటాయి. అయితే అన్నెసరీ స్పెండింగ్స్ అనేవి మీకు తగ్గించుకోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇవి స్థూలంగా మనకు మిథున రాశి వారికి ఈ యొక్క సంచారంలో ఉండేటటువంటి ఫలితాలు. ఈ రేవతి నక్షత్రానికి అర్థము కనుక మనం చూసుకున్నట్టయితే సంపద, అభివృద్ధి, శ్రేయస్సు, అదేవిధంగా ఐశ్వర్యాన్ని పెంచేదిగా మనకు పురాణాలు ఈ రేవతి నక్షత్రం గురించి చెప్తున్నాయి. అంటే ఈ రేవతి నక్షత్రానికి ముందుగా అనుకున్నట్టుగా ఆది దేవుడు అంటే అధిదేవత పూషణుడుగా మనం చెప్తాము. ఈ పూషణ అనే పదానికి పోషించేవాడు అనే అర్థము, అదేవిధంగా అభివృద్ధి కలిగించేవాడు అనే అర్థం. కాబట్టి ఈ పూషణుడు కూడా దేవతల్లో ఒక ముఖ్యమైనటువంటి దేవతగా చెప్తారు. ఈ పూషణుడికి చాలా ఐశ్వర్యవంతుడు, సంపద, అదేవిధంగా గేదెలు, మేకలు, గుర్రాలు లాంటివి పశువులు ఎక్కువగా ఉంటాయి. అంటే పురాణ కాలంలో అవి ఉంటేనే అధిక సంపద అని అర్థం. అయితే వాటన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో దారి చూపించే దేవతగా మనకు పురాణాలు చెప్తాయి. కాబట్టి శనీశ్వరుడు ఎప్పుడైతే ఈ రేవతి నక్షత్రంలోకి సంచారం చేస్తాడో అప్పుడు ప్రతి రాశి వారికి ఒక దారి చూపిస్తాడు. అంటే ఇదివరకు వారు చేస్తున్నటువంటి తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. తప్పులను సరిదిద్దుకొని మనకు ఏది మంచి, ఏది చెడు అనే విషయాలను చూపించేటటువంటి నక్షత్ర సంచారము ఈ శనీశ్వరుడు ప్రస్తుతము చేస్తున్నాడు. కాబట్టి చాలా రాష్ట్రాల వారికి మంచి అదృష్టం కలుగుతుంది, అదేవిధంగా అభివృద్ధి కలుగుతుంది. ధన సంపాదనలో సహాయంగా కూడా
మనకు ఈ యొక్క నక్షత్రం సంచారం, శని యొక్క నక్షత్ర సంచారం అనేది ఉంటుంది. అదేవిధంగా రేవతి నక్షత్రం అనేది ప్రేమ అభిమానాలకు ఒక ప్రతీకగా చెప్పవచ్చు. సౌమ్యత అనేది ఉంటుంది, కైండ్నెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ శని ఈ యొక్క నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు ప్రేమాభిమానాలు పెరుగుతాయి. దయ, కరుణ, మృదుత్వం అనేది దాదాపుగా అన్ని రాశుల వారికి పెరుగుతుంది అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా సేవాభావము, భక్తి కూడా పెరుగుతుంది. ఎందువల్లంటే ఇది చివరి 12వ రాశిలో ఉంది, చివరి నక్షత్రము రేవతి నక్షత్రము. కాబట్టి మోక్షానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇందులో నిగూఢమై ఉంటాయి. కాబట్టి ఈ శనీశ్వరుడు ఎప్పుడైతే రేవతి నక్షత్రంలో సంచారం చేస్తాడో అప్పుడు భక్తి భావము, ఇతరులకు సహాయం చేసేటటువంటి మనస్తత్వం కూడా పెరుగుతాయి. అదేవిధంగా ముఖ్యంగా రేవతి నక్షత్రం అధిపతి మనకు ఆదిదేవుడు పూషణుడు అనుకున్నాం. కాబట్టి ఆయన ముఖ్యంగా తప్పిపోయిన వస్తువులను దొరికేలాగా చేయడము, ఈ గేదెలు, గుర్రాలు అవి సరియైన మార్గంలో తప్పిపోకుండా చూడడం లాంటివి చేస్తాడు. కాబట్టి ఆ యొక్క కాన్సెప్ట్ ను కనుక మనం తీసుకున్నట్టయితే ఈ రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు సంచారం చేస్తున్నప్పుడు మనకు కూడా, అంటే మన వ్యక్తులకు కూడా ఒక మార్గదర్శకత్వము ఎలా చేయాలో తెలిసి వస్తుంది. మనకు చక్కటి గురువులను ఈ శనీశ్వరుడు చూపిస్తాడు. మనకు ఒక చక్కటి సలహాలు కూడా వచ్చేలా చేస్తాడనమాట. సో అలాంటి చక్కటి అభివృద్ధి, ఐశ్వర్యము ఉండేటటువంటి నక్షత్రంగా మనం చెప్పవచ్చు. అయితే ఈ యొక్క నక్షత్రంలో శని సంచారం చేస్తున్నప్పుడు ముఖ్యంగా మనము తీసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే వీరికి శనీశ్వరుని ఆరాధించండి, హనుమంతుని ఆరాధించండి. తద్వారా చక్కటి ఫలితాలు ప్రతి రాశి వారికి కలుగుతాయి. ముఖ్యంగా శనివారము శనీశ్వరుని ఆరాధించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నల్లని నువ్వులతో దీపాన్ని వెలిగించండి. తద్వారా కూడా చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి. ఇంకా విష్ణు సహస్రనామం పఠించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ యొక్క శనీశ్వరుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలత అనేది తొలగిపోయి అనుకూలత అనేది మనకి పెరుగుతుంది. ఈ మేషరాశి వారు శనివారము నల్ల నువ్వుల నూనె దీపం వెలిగించండి, హనుమాన్ చాలీసా పఠించండి. అదేవిధంగా వృషభ రాశి వారి యొక్క పరిహారంగా చూసుకున్నట్టయితే కాకులకు ఆహారం పెట్టడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. వృద్ధులకు కూడా సహాయం చేయడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారి పరిహారాలు చూసుకున్నట్టయితే వీరు కూడా శనివారం నల్లని నువ్వుల దీపం వెలిగించండి, పెద్దలను గౌరవించడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. కర్కటక రాశి వారు పాటించవలసినటువంటి పరిహారం కనుక చూసినట్టయితే విష్ణు సహస్రనామం పఠించండి, వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక సింహరాశి వారు ముఖ్యంగా వీరు ఈ సమయంలో పఠించవలసింది మహామృత్యుంజయ మంత్రం కనుక పఠించినట్టయితే ప్రతికూలత ఈ రాశి వారికి తెలిగిపోతుంది. ఇక కన్యా రాశి వారు కనుక చూసుకున్నట్టయితే దంపతులు ఇద్దరు కలిసి హనుమంతుని ఆలయాన్ని సందర్శించండి, తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం పాలు దానం చేయడం వల్ల వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక తులారాశి వారికి ముఖ్యంగా పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ప్రతిరోజు వాకింగ్ చేయండి, ఇది ఒక ప్రాక్టికల్ పరిహారంగా మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేయడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారు కనుక చూసినట్టయితే గణపతి ఆరాధన చేయడం వల్ల వీరికి మంచి ఫలితాలు ఈ సమయంలో కలుగుతాయి. అదేవిధంగా మెడిటేషన్ చేసుకోవడం వల్ల చక్కగా ఉంటుంది. ధనుస్సు రాశి వారికి తల్లి తండ్రులను గౌరవించండి, ముఖ్యంగా గౌరవించడం వల్ల వీరికి శనీశ్వరుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలతన తొలగిపోతుంది, చక్కటి మనకు రెమెడీగా పనిచేస్తుంది. ఇక మకర రాశి వారు కనుక చూసుకున్నట్టయితే హనుమాన్ చాలీసా పఠించండి, ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారికి అన్నదానం చేయండి, మీ యొక్క మాటల్లో మృదుత్వం అనేది చూసుకోండి, ఇది మీకు చెప్పదగినటువంటి సూచన. మీనరాశి వారికి గోవులకు ఆహారం తినిపించండి, తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. విష్ణు సహస్రనామం పఠించండి, తద్వారా కూడా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.